బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు టామ్ అండ్ జెర్రీ లాగా నాటకీయంగా కొట్లాడుతున్నారని చెప్పారు. అయితే ప్రజల్లో నరేంద్ర మోదీకి వస్తున్న ఆదరణ చూసి ఇరు పార్టీలు ఓర్వలేకపోతున్నారంటూ ఆరోపించారు. కాళేశ్వరం ధరణి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లాంటి పతాక శీర్షికల్లో వచ్చేలా రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారంటూ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ లో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుందంటూ ఆయన చెప్పారు. అలాగే బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకు ఈ పని చేసినట్లు తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలంటూ సవాల్ విసిరారు లక్ష్మణ్. ఒక నాటకీయ ఫక్కీలో ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామాగా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఎన్నికలు వచ్చేసరికి రెండు పార్టీలు తగాదాలు పడ్డట్టుగా ఒకరిని మించి ఒకరు తారాస్థాయికి విమర్శలు చేసుకొని బీజేపీ నేరుగా ఎదుర్కోలేక మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ చరిస్మా నిర్వహించలేకపోతున్నాయి. కాబట్టి ఆ రకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి మోదీ అభివృద్ధి ఎజెండా, మోదీ సాధించిన విజయాలు, 10 సంవత్సరాల వారి పనితీరు ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా, ఎన్నికలు ప్రభావితం కాకుండా కుట్రపూరితమైనటువంటి చర్యలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెరలేపాలని చెప్పి ప్రజలు ఈరోజు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు అధికారంలో రాగానే కాళేశ్వరం అవినీతి కుంభకోణం ఎత్తుకున్నారు. చివరికి దర్యాప్తు వచ్చేసరికి ఇంతవరకు ఆ దర్యాప్తు ప్రారంభం కూడా కాలేదు. ఆ తర్వాత ధరణి అన్నారు, ఒక కమిటీ వేశారు, అది కూడా మసిపూసి మాడికాయ చేశారు. డ్రగ్స్, మద్యం కుంభకోణాలు, ఆ తర్వాత విద్యుత్ కుంభకోణాలు, ఆ కొనుగోలులో జరిగినటువంటి అవినీతి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద రోజువారీగా మరి పతాక శీర్షికల్లో వాళ్ళ వార్తలు వస్తున్నాయి. ఆ యొక్క దర్యాప్తులో పబ్లిక్ డొమైన్ లో వచ్చినటువంటి వార్తలు, అంశాలు చూస్తూ ఉంటే దిగ్భ్రాంతి. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్ గా